దేవునికి స్తోత్రం. ఏదైనా ఆత్మస్వరూపుడగు దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ వాగ్దానం. ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12. ప్రియా ఆత్మస్వరూపుడగు దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన సర్వోన్నతమైన సమర్థవంతమైన శక్తివంతమైన నామములో ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ఆత్మల కాపరైన దేవాదేవుడు, ఆత్మస్వరూపుడైన దేవాదేవుడు మనల్ని సంరక్షించి ఆదరించి జయమనుగ్రహించి విజయం దయచేసి సాతాను బెదిరింపులన్నిటి నుండి కూడా మనల్ని విడిపించాలని, సాతాను ప్రయత్నములన్నిటి నుండి కూడా మనల్ని తప్పించాలని మన ప్రభు మన పక్షాన ఆయన ఉన్నాడు గనుక ప్రియ దేవాదేవుని బిడ్డలారా, అధైర్యపడకుండా మనం ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడికి మహిమార్థంగా ఎప్పుడైతే మనం జీవించడం మొదలుపెట్టామో అప్పుడే పరిశుద్ధాత్మ తన వాగ్దాన నెరవేర్పు మన పట్ల నెరవేర్చగల గొప్ప దేవుడు. ఆయన ప్రియులారా, ఆకాశ మండలం అందున్న దురాత్మ సమూహంతోనూ మనం పోరాడుచున్నాం. కానీ భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగండి. మనము రక్షణ పొందిన దినము మొదలుకొని ప్రభువైన యేసుక్రీస్తు పక్షమున నిలబడుచున్నామన్న సంగతి గ్రహించండి. దేవదూతల చెంతకు చేరుచున్నాం. కెరూబులు శరాబులతో నిండిన ప్రభు కుటుంబంలోనికి వచ్చుచున్నాం. అదే సమయంలో లోకము శరీరము సాతాను అనునవి మన శత్రువులుగా మారుచున్నవి, మన మీద దాడి చేయుచున్నవి. వాటి మీద మనకు పోరాటం కలదని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను దేవాదేవుని బిడ్డలారా. ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములు ఎవరు? ఒకప్పుడు వారు దేవదూతలై ఉన్నారు. ఆరాధనకు పాత్రుడుగా ఉండిన దోతేగు లూసిఫర్ గర్విష్ఠుడై ప్రవర్తించగా కిందకి నెట్టివేయబడినప్పుడు వీరు కూడా అతనితో కిందికి తోసివేయబడ్డారు. మొదటి స్థితిని కోల్పోయినప్పుడు వారు దెయ్యములుగా మారారు. ఇప్పుడు వారు దేవుని బిడ్డలకు విరోధములుగా పలు రకముల ఆత్మలుగా పోరాడుచున్నారు. ఇవే సాతాను శక్తులు దేవాదేవుని బిడ్డలారు. మన పక్షమున పోరాటకు ఆత్మస్వరూపుడగు దేవాదేవుడు మనకున్నాడు. అభిషేకించబడిన లక్షలాది పరిశుద్ధులు ఉన్నారు. వీరు అంత్యక్రీస్తు ఆత్మ సొరబడకుండా అడ్డగించుచు ఉన్నారు. 2 దశలోనికి రాసిన పత్రిక 2:17 ఈ గొప్ప సత్యాన్ని కూడా మనం చూడగలుగుతున్నాం. అడ్డగించువాడు అనున్నది ఆత్మను సూచించున్నది. అవును, ప్రస్తుతము అడ్డగించున్న ఆత్మ తొలగింపడినప్పుడు అంత్యక్రీస్తు ధారాళముగా క్రియ జరిగించుట సాధ్యం. దేవాదేవుని బిడ్డలారా, మన ప్రభు గొప్పవాడు, మన నమ్మిన దేవుడు సర్వోన్నతుడు. కైన సాతానిక బలం క్షీణించబడుతుంది, మనకు జయం కలుగుచున్నది. అధైర్యంగా కాకుండా ధైర్యంగా మీరు ముందుకు సాగండి. ప్రభువైన యేసుక్రీస్తు మనలను రక్షించి ఆయనతో కూడా ఉన్నత స్థలమందు కూర్చుండబెట్టు నిమిత్తము హెచ్చించి ఉన్నాడు. ప్రియులారా, అక్కడనే మనకు యుద్ధము జరుగుచున్నది. అయితే ప్రభు మనకు యుద్ధ విధానములో తెలియజేయుచున్నాడు. కావలసిన బలమును జ్ఞానమును యుద్ధోపకరణలు ఆ దేవాదేవుడని యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకు దయచేయుచున్నాడు. దేవుని బిడ్డలారా, నీ పోరాటమును కొనసాగించండి. అపోస్తులైన పౌలు వలె మంచి పోరాటం మనం పోరాడదాం. నా పరుగును కడముట్టించుతున్నట్టున్నాడు, విశ్వాసం కాపాడుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా ధైర్యంగా చెప్పగలిగినంత శక్తి మీలో ఉండాలి. ప్రభు పక్షం నిలబడి విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడండి. నిత్య జీవమును చేపట్టండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు తెలియజేస్తున్నాను. సాతాను శక్తులని లయపరచబట్టున్నాయి. ప్రియులారా, ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ అధికారంతో, పరిశుద్ధాత్మ తేజస్తో ఆ జీవగల దేవునితోటి మీ చేతులెత్తి ప్రార్థన చేయండి. తప్పకుండా మీ యొక్క సమస్యలకి పరిష్కారం దయచేసి మీ కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ, జయ విజయము ఇవ్వగల గొప్ప దేవుడు. కైనా మనం పోరాడుతున్నది దురాత్మ సమూహంతో మనం పోరాడుచున్నాం కనుక ఈ సాతాను శక్తులు లయమైపోను గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యమే వచ్చును గాక, దేవుని నామానికే మహిమ కలుగును గాక. మన జీవితాల్లో మనం దేవుడి పిల్లలం గనక దేవుడు తన కృపాక్షేమ కృపాస్తం మన మీద ఉంచి మనకి జయము విజయం ఇవ్వగల ఆ మహిమ కలిగిన తండ్రి, ఆ మహిమ కలిగిన దేవాదేవుడికి మనము మనసారా ఆయన ప్రార్థించేద్దాం. మీ అంతరంగ పురుషునందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా మీరు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడైండు గాక. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహోన్నతుడైన మా ప్రియ పరమ తండ్రి, మహోజ్వలుడా, ప్రియుడా, ప్రాణేశ్వరుడా, నీ కొందనాలు, నీకు స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో మీ పిల్లైన మమ్మల్ని అందరూ మీరు జ్ఞాపం చేసుకొని స్వామి, నీవు అద్వితీయ దేవుడు, సర్వోన్నతుడు, సమర్థుడు, శక్తిమంతుడు, చూచున్న దేవుడు నీవేనయ్యా. మహానుభావానికి స్తోత్రాలు.
ఇప్పుడే ప్రభా నీకు స్తోత్రాలు. మేము లోకంలో ఉన్నాం నైనా నీకు స్తోత్రాలు. దయచేసి అల్పులము బలహీనమై ఉన్నాం ప్రభా, శక్తిహీనమై ఉన్నాం. అయితే మీ కృపాక్షేమ కృపాబలం మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. ఇదిగో ఆకాశమండలం దురాత్మ సొమ్ముతో మేము పోరాటానికి మీ బలమును మాకు చేకూర్చండి. మీ జ్ఞానము దయచేయండి, మీ జ్ఞానము దయచేయండి, మీ తెలివిని దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా మీ కృపాక్షేమ కృపాస్తం మాకు అనుగ్రహించి మమ్మల్ని ప్రభానికి స్తోత్రం మీరు బలపరిచి నాయన మీ పిల్లైన మాకు అందరికీ జయము విజయము శాంతి సమాధానం నెమ్మది ఆదరణ మీ పిల్లలు మాకు అందరికీ దయచేయమని మా ప్రభును జయత్రక్షుడు పరిశుద్ధుడు పరిపూర్ణ ఇమ్మానుయేలు ఇశ్రాయేలు కాపురైన యేసుక్రీస్తున్నత నామములో ఈ ప్రార్థనకు తగిన ప్రతిఫలం దయచేసి వీళ్ళందరినీ మీరే అభిషేకించి ఆశీర్వదించి నీ ప్రియమైన పిల్లలుగా ముద్రవేయమని ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.